بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 12. వలకుం నిస్ఫు మా తరక అజ్వాజుకుం ఇల్లం యకుల్ లహున్న వలద్ فإن كان لهن ولد فلكم الربع مما تركن من بعد وصية يوصين بها أو دين ولهن الربع مما تركتم إن لم يكن لكم ولد فإن كان لكم ولد فلهن الثمن مما تركتم من بعد وصية توصون بها أو دين من بعد وصية توصون بها أو دين وإن كان رجل يورث كلالة أو امرأة وله أخ أو أخت فلكل واحد منهما السدس فإن كانوا أكثر من ذلك فهم شركاء في الثلث فهم شركاء في الثلث من بعد وصية يوصى بها أو دين غير مضار وصية من الله والله عليم حليم. ఆయత్ నంబర్ 12. మీ భార్యలకు సంతానం లేని పక్షములో వారు వదిలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానం ఉంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో 4వ భాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరిచిన మీదట లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదిలిపోయే ఆస్తిలో మీ భార్యలకు 4వ భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదిలి వెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు 8వ వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలుపరిచి లేదా మీరు చేసి వెళ్ళిన అప్పుల్ని తీర్చిన తర్వాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి ఉండి, అంటే వారికి తండ్రి కానీ కొడుకు కానీ లేకుండా ఉండి వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి 1/6 భాగం చొప్పున లభిస్తుంది. కానీ వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని 3వ భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరిచి లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్ తరపున జరిగిన నిర్ధారణ. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు. మృతిని సంతానం బ్రతికి లేని పక్షంలో అతన్ని లేక ఆమె కొడుకు పిల్లలు అంటే మనవళ్ళు సంతానంగానే పరిగణించబడతారు సుమా. ఈ విషయంలో ముస్లిం సమాజంలోని ధర్మవేత్తలందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఫతహుల్ ఖదీర్ ఇబ్నే కషీర్. అలాగే చనిపోయిన భర్తకు చెందిన సంతానము ఆ సంతానము ఇప్పుడు అతనికి వారసులైన భార్యకు పుట్టినదైనా సరే లేక అంతకుముందు చనిపోయి లేక విడాకులు పొందిన మరో భార్యకు పుట్టినదైనా సరే, అలాగే చనిపోయిన స్త్రీకి చెందిన సంతానము ఆ సంతానం ఇప్పుడు ఆమెకు వారసుడైన భర్త ద్వారా కలిగినదైనా సరే లేక మాజీ భర్త ద్వారా కలిగినదైనా సరే, ఒకే భార్య అయినా సరే 4వ భాగము లేక 8వ భాగం హక్కుగా లభిస్తుంది. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పటికీ అదే 4వ భాగం లేక 8వ భాగం వారందరి మధ్య సమంగా పంచడం జరుగుతుంది. అంతేగాని ఒక్కొక్కరికి 4వ లేక 8వ భాగం చొప్పున ఇవ్వడం జరగదు. ఈ విషయంలో కూడా ధర్మవేత్తలందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది.
ఫతహుల్ ఖదీర్. తండ్రి కానీ కొడుకు కానీ లేని పురుషుడు లేదా స్త్రీ యొక్క మృతదేహాన్ని ఇక్కడ కళలాగా అభివర్ణించడం జరిగింది. ఇది ఇక్లీల్ నుండి వచ్చింది. ఏదైనా వస్తువు యొక్క తలభాగం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టబడి ఉంటే దాన్ని ఇక్లీల్గా వ్యవహరిస్తారు. ఇక్కడ తండ్రి కానీ కొడుకు కానీ లేని మృతుణ్ణి కలాలా అని చెప్పబడంలో ఆంతర్యం ఏమిటంటే, నియమబద్ధంగానైతే అతనికి వారసులెవరూ లేరు కానీ పరిసరాల్లోని ఆత్మీయులు, దగ్గర బంధువులు ఆస్తి కోసం వచ్చి చేరతారు. ఫతహుల్ ఖదీర్ ఇబ్నే కసీర్. మరికొంతమంది ఈ పదం కల్లల నుంచి వచ్చిందని చెబుతారు. కల్లల అంటే అలసిపోవటమని శాబ్దిక అర్థం. అతని వరకు చేరుకుని వంశధార అలసిపోయిందని, ఆ తరువాత ముందుకు నడవలేకపోయిందని భావం. అంటే ఒకే తల్లికి పుట్టిన అన్నా చెల్లెలు కానీ వారి తల్లిదండ్రులు వేరువేరు. దీనికి భిన్నంగా సొంత సోదరీమణుల, అల్లతి సోదరుల, తండ్రి ఒక్కడే అయి ఉండి తల్లులు వేరువేరు అయిన సోదరుల ఆస్తి వాటా ఈ విధంగా ఉండదు. దీనికి సంబంధించిన తఫ్సీళ్లు కూడా ఈ సూరా చివరిలో రానున్నాయి. ఈ విషయంలో కూడా పండితులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఫతహుల్ ఖదీర్. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు వారంతా 3/1 ఆస్తిలో భాగస్వాములు అవుతారు. ఈ సందర్భంగా ఆడ మగ వ్యత్యాసం కూడా చూపబడదు. స్త్రీలకు పురుషులకు సమానమైన భాగాలు ఇవ్వబడతాయి. గమనార్హం, తల్లి తరపు సోదరులు కొన్ని విషయాలలో ఇతర వారసుల కన్నా భిన్నమైన వారు. 1. వీరు కేవలం తమ తల్లి మూలంగా వారసులవుతారు. 2. వీరికి ఇవ్వబడే వారసత్వ భాగంలో ఆడ మగ తేడా లేకుండా సమానంగా ఇవ్వబడుతుంది. 3. మృతునికి తండ్రి కానీ కొడుకు కానీ లేనప్పుడు వీరు వారసులుగా పరిగణించబడతారు. 4. ఈ కోవకు చెందిన స్త్రీ పురుషులు ఎంతమంది ఉన్నా సరే 3/1 మించి వారికి ఇవ్వబడదు. పైన చెప్పబడినట్లు వారికి చనిపోయిన తమ తల్లి తరపున సోదరి నుంచి లభించే ఆస్తిలో తమ స్త్రీ పురుషుల వాటాలు సరిసమానంగా ఉంటాయి. పురుషుడికి స్త్రీ కంటే 1/1 ఎక్కువ లభించే విధానం ఇక్కడ వర్తించదు. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు తన పరిపాలనా కాలంలో ఇలాగే తీర్పు చేశారు. ఈ సందర్భంగా ఇమాం జుహ్రీ రహమతుల్లాహి అలైహి వ్యాఖ్య గమనించదగినది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఈ విధంగా నిర్ణయం గైకొన్నారంటే నిశ్చయముగా ఆ మేరకు ఆయన వద్ద దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ ఉండి ఉంటుంది. ఇబ్నే కసీర్. వారసత్వ ఆదేశాలు వివరించిన ప్రతిసారి ఆఖరులో మరణ శాసనాన్ని విల్లును అమలుపరిచిన తరువాత, అప్పులు తీర్చిన తరువాత ఆస్తి పంచుకోవాలి అని నొక్కి చెప్పటం 1కి 3 సార్లు గుర్తు చేయడం గమనించదగ్గ విషయం. దీన్ని బట్టి ఈ 2 విషయాలను అమలుపరచడం ఎంత అవసరమో విదితం అవుతుంది. అన్నిటికంటే ముందు మృతుని అప్పులను తీర్చడం జరుగుతుంది. ఆ తర్వాత అతని వసియత్తు అంటే వీలునామాను అమలుపరచడం జరుగుతుంది. దీనిపై కూడా ఏకాభిప్రాయం ఉంది. అయితే ఖురాన్లో వసియత్, వీలునామా లేక మరణశాసనం ప్రస్తావన ముందుగా చేయబడడం ఆలోచించదగినది. ప్రాముఖ్యం రీత్యా అప్పుల ప్రస్తావన ముందుగా రావాల్సింది. కానీ దేవుడు వసియతు తొలుత ప్రస్తావించి అప్పులను తీర్చే బాధ్యతను తరువాత నొక్కి చెప్పాడు. ఎందుకంటే మృతుని అంత్యక్రియలు అయిపోగానే అప్పుల వాళ్ళు ఎలాగో వచ్చి కూర్చుంటారు. వారసుల వద్ద నుంచి అణా పైసలతో వారు దులుపుకుని పోతారు. కానీ సాధారణంగా మృతుని వారసులు మరణశాసనం పట్ల అశ్రద్ధ వహించడం, మరపుకు లోనవడం జరుగుతూ ఉంటుంది. అందుకే అల్లాహ్ మాటి మాటికి వీలునామాను ప్రస్తావనకు తీసుకువచ్చి వారసులు దాన్ని విస్మరించకుండా ఉండాలని తాకీదు చేస్తున్నాడు. రూహుల్ అని గమనిక. భార్యకు మహరు హక్కు చెల్లించి ఉండకపోతే అది కూడా దైన్ అంటే అప్పు కిందకే వస్తుంది. దాన్ని ఆస్తి పంపిణీకి ముందు చెల్లించడం ఆవశ్యం. ఈ మహరు సొమ్ము తీసుకోవటంతో పాటు భార్యగా కూడా ఆమె ఆస్తిలో హక్కుదారు అవుతుంది. వీలునామా ద్వారా ఎవరికైనా ఆస్తి హక్కు దక్కకుండా చేయడం లేదా ఒకరికి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇప్పించడం లేదా తగ్గించడం లేదా వారసులకు నష్టం చేకూర్చే ఉద్దేశంతో నేను ఫలానా వారికి ఇంత బాకీ పడి ఉన్నానని ఊరికే చెప్పడం, ఇవన్నీ వారసులకు నష్టం కలిగించే చేష్టలు. అంటే వసియత్, వీలునామా ద్వారా, అప్పు ద్వారా 2 విధాలుగాను వారసులకు నష్టం కలిగించడానికి ప్రయత్నం జరగవచ్చు. ఇటువంటి చేష్టలు మహాపరాధాలుగా భావించబడతాయి. అంతేకాదు ఈ రకమైన మరణశాసనం వసియత్ కూడా మిథ్యాగా, అధర్మంగా ఖరారు చేయబడుతుంది.